హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. సో పార్ట్ 1 లో అయితే మనము రూపేరీ లిక్విడ్ ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాము. పార్ట్ 2 లో ఏంటంటే దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. సో ఈ విధంగా ఈ లిక్విడ్ తో దీన్ని మనం మొత్తం క్లీన్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఎక్కడైతే బ్లాక్ మార్క్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఇలా నీట్ గా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత మనం దీన్ని అలా వదిలేయకూడదండి, మళ్ళీ సోప్ తో కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కెమికల్ కదా, ఎక్కువసేపు అలా ఉంచకూడదు దాని మీద. సో ఇలా సోప్ తో క్లీన్ చేసేసుకుంటే మనకి నీట్ గా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా బ్లాక్ మార్క్స్ లేకుండా. సో ఈ రూపేరీ లిక్విడ్ అనేది వర్క్ అవుతుందండి క్లీన్ చేసుకోవడానికి. కాకపోతే ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ ని క్లీన్ చేసుకోవడానికి అవ్వదండి. ఎంత క్లీన్ అయిపోయిందో దీని అయితే తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్ గా తుడిచేసుకోవాలి. 1-2 సిల్వర్ ఐటమ్స్ ఉంటే మాత్రమే ఈ ప్రాసెస్ వర్క్ అవుతుందండి, లేకపోతే చేతులు మంటొస్తున్నాయి. ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి.